అప్లికేషన్ ఇచ్చి ఏవో గారికి ఇచ్చింది ఆల్రెడీ ఇచ్చేసిన అంటే ఈ పర్సన్ కూడా నా పేరు గూడ లింగారెడ్డి. నాకు 2 లక్షలు ఏమో రుణమాఫీ ఉన్నది. ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. నాతో పాటు మోరపల్లి గ్రామంలో ఒక 150 మంది వరకు 60,000, 1,40,000 ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా కాలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మేము దయచేసి రుణమాఫీ 2 లక్షల వరకు చేయగలరని మనవి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మరి మోరపల్లి గ్రామం ఎడమల మల్లారెడ్డి. నాకు 2 లక్షల పైన రుణమాఫీ ఉంది. నేను అది కాలేదు, దాన్ని త్వరగా పూర్తి చేయాలని ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. పైన ఉన్నది వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంతవరకు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు. ఇంతకుముందు ఏమన్నారంటే చెప్పినప్పుడు కట్టాలి, ముందు కట్టద్దని అన్నారు కాబట్టి కట్టలేదు. ఎప్పుడైతే వాళ్ళు ఆదేశించారో అప్పుడు కట్టేద్దు. కొంతమంది కట్టారు, కొంతమంది కట్టలేదు. మోరపల్లి నా పేరు ఆయన రాజిరెడ్డి. 2,30,000 ఉంటే 40,000 కట్టేసి 1,90,000 అది రాలేదు మాకు. దానికోసం దరఖాస్తు చేయడం ఏ రాజిరెడ్డి ఆయన రాజిరెడ్డి మోరపల్లి. ఈరోజు మోరపల్లి గ్రామం నుంచి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ, మరి ఈ రుణమాఫీ రైతు కూలీలు రైతులు అందరూ ఏకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దృష్ట్యా మరి ఏదైతే రైతులందరూ కూడా రుణమాఫీ చేస్తామని ఆనాడు మాట ఇచ్చిన ప్రకారం మరి మా మోరపల్లి గ్రామంలో రైతులు దాదాపుగా 150 ఎబో ఉన్నటువంటి రైతులు మరి ఇప్పటికీ 2 లక్షల లోపు చేసినామని చెప్తున్నటువంటి ప్రభుత్వం, మరి అలా కూడా ఇంకా కానటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు. 2 లక్షల ఎబో కూడా ఉన్నటువంటి రైతులు మరి ఇక్కడ చూస్తున్నటువంటి నా దగ్గర దాదాపు 6 నుంచి 8 మంది రైతులు కూడా 30-40 వేలు అదనంగా కూడా ఇప్పటికి 2 నెలల నుంచి కూడా వాళ్ళు పేమెంట్ చేసి బ్యాంకులలో అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ ఏఓ గారికి ప్రతిసారి కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, మరి గ్రామంలో వచ్చి దరఖాస్తులు తీసుకోవడం తప్ప అసలు ఈ 2 లక్షల పైన వారికి రుణమాఫీ చేస్తాము, మరి ఈ టైంలోపు అవుతుంది అని ఒక నమ్మకం కూడా కలిగించినటువంటి దృశ్యం. మరి ఈరోజు అందరం కూడా మూకుమ్మడిగా గ్రామస్తులందరం రైతులం అందరం ఏకదాటిగా మరి ఏదైతే రుణమాఫీ కాని రైతులను మరి మీరు గుర్తించినట్లయితే అసలు ఎందుకు కాలేదు, భార్యాభర్తలు ఉన్నటువంటి కొంత అనివార్య కారణాలు, కొంత బ్యాంకు దాని కారణాలను ఏ కారణం చెప్పినట్టు కూడా ఆ కారణాలు మరి ఇటువంటి రైతులకు తెలియజెప్పకపోవడం, మరి దానికి గాను మేము అందరూ కూడా రుణమాఫీ చేసినామని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించాలి. మరి ఏఓ గారు కానీ రేపు ఏడీఏ గారి దృష్టి కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో విన్నవించడం జరిగింది. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు. ఈనాడు రైతులే మరి కీలకంగా అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం మరి రైతులకు చేయకపోవడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే గతం నుంచి కూడా రైతులకు మేము మొదటికెళ్ళి కూడా రైతులకే చేస్తున్నాం అని చెప్పుకున్న ప్రతి మాట మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు మోరపల్లి గ్రామ పక్షాన మా అందరు రైతుల పక్షాన కూడా రుణమాఫీ కాని రైతులందరూ కూడా వెంటనే స్పందించి మరి వీరి రైతులకు ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి ఎందుకు కాలేదు, మరి ఎక్కువ ఉన్నటువంటి గతంలో మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, మీరు ఎక్కువ అమౌంట్ డబ్బులు కూడా ఉన్నవాళ్ళు వేయండి బ్యాంకుల్లో అని చెప్పగానే మా దగ్గర కూడా రైతులు కూడా డిపాజిట్ చేయడం జరిగింది. మరి చాలా వరకు కూడా ఇంకా 30-35% గ్రామాల్లో మిగిలిపోయిన వారు ఎక్కువ ఉన్నారు. అందరూ కూడా సహకరించి ఈనాడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా రైతుల మోరపల్లి గ్రామస్తులందరి పక్షాన కూడా రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలి. అలాగే రైతు బంధు కూడా ఇప్పటికీ 2వ పంట కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే రైతు బంధు కూడా ఒక్కసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందని గుర్తించి రైతులందరూ కూడా సకాలంలో ఆదుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.